అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కూడా మహబూబ్నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరుకునే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని వంటన్ ప్రాంతం ఏదైతే పైన ఎర్రకుంట చెరువు ఉందో ఆ చెరువు నుంచి అలుగు పారింది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎర్రకుంట చెరువు అల్లుగు వారంతో అక్కడి నుంచి వచ్చిన నీరు ఏదైతే గోల్ మసీద్ కావచ్చు, పాత పాలమూరు కింద ఉన్నట్టు ఏక్ మసీద్ కూడా ఏదైతే ఈ ప్రాంతాలు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే వరద నీరు రాత్రి కురిసిన వర్షానికి కూడా రోడ్లపైన వచ్చి ఏదైతే వాగులా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ ప్లేస్ ఏదైతే గోల్ మసీద్ ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ ఎర్రకుంట చెరువు పైన ఉన్నటువంటి వాటర్ కూడా దిగు ప్రాంతానికి ఏదైతే కాలువల ద్వారా కూడా నీటి ఎక్కువ ప్రవాహం ఎక్కువై కూడా రోడ్ల ద్వారా కూడా ప్రవేశం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి ఏదైతే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కూడా వాటర్ భారీ ఎత్తున చేరుకోవడంతో కూడా దాదాపు 200 మీటర్ల దాకా కూడా వాటర్ ఇలాగనే కొనసాగుతుంది. ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇక్కడున్న అధికారులు కూడా ఈ వాటర్ ప్రవహించే ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసి ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఓ పక్క ఎడతెరిపి లేకుండా ఒక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్ ఎవరైతే విజేంద్ర బోయ ఉన్నారో అధికారులకు సూచనలు చేశారు. గత 2 రోజుల నుండి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలని అప్రమత్తంగా పునర్వాసం కల్పించాలని చెప్పి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో మిద్దె ఇళ్ళు ఉన్నావో అయితే మిద్దె ఇళ్ళలో ఉన్న ప్రాంతాలని అలాగే కూలనీకి సిద్ధంగా ఉన్న ఇళ్ళని కూడా వాళ్ళని వెంటనే ప్రజలని అప్రమత్తం చేసి పునర్వాసం కల్పించాలని చెప్పి అధికారులు తెలియజేసినప్పటికీ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలో కురిసిన వర్షాన్ని కూడా భారీ ఎత్తున వర్షం నీరు చేరవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నావో ఏదైతే ఎర్రకుంట, గణేష్ నగర్, పాత పాలమూరు అలాగే గోల్ మసీద్ ప్రాంతంలో కూడా ఈ వాటర్ చేరవడంతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు సండే హాలిడే కావడంతో కూడా ప్రజలు కూడా ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. రావడం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేని కురిసిన వర్షాన్ని కూడా ప్రజలు ఇబ్బంది గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, స్థానిక మహబూబ్నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన ఎవరైతే ఆనంద్ గౌడ్ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ఎర్రకుంట చెరువుని కావచ్చు, అలాగే ఎక్కడైతే చెరువు నాళాలు ప్రవహించే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలను ఆయన పరిశీలించి ఎక్కడైతే నీళ్లు ఇంట్లోకి చేరుతున్నాయో వాళ్ళని పునర్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కూడా వాటర్ ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. ఏదైతే ఎర్రకుంట పైన ఉన్న కుంట కూడా అలుగు వారుతుంది. ఈ వాటర్ ఇట్లా ఎప్పటి నుండి వచ్చేది? ఈ వాటర్ అయితే ప్రతి సంవత్సరంలోకి వెళ్ళి వస్తున్నాయి. ఇది వాటర్ ఇది కొత్తది ఏం కాదు. నీళ్ళు వస్తుంది ఎప్పుడు కానీ వస్తుంది. ఈ కొత్త రోడ్లు వేసినాం కదా, రోడ్ వేసినప్పుడు పెద్ద లైన్ తెచ్చి ఇక్కడ మోరీలా కలిపినాడు. ఆ మోరీలా కలిపినప్పటికెళ్ళి ఈ వాటర్ అట్లనే ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లనే వర్షాకాలం వస్తే అయిపోయి మాకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. కింద పోతే మీకు ఇల్లులో మొత్తం నీళ్ళు పోతుంది. దీనికి సరైన సమాధానం చూసి తీసి మంచిగా ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది. ఆనంద్ గౌడ్ సార్, చైర్మన్ సార్ గారు వచ్చినారు, కానీ ఇంకా వైస్ చైర్మన్ షబీర్ అలీ గారు కూడా వచ్చినారు ఇంతకుముందు. కానీ ఏం పరిష్కారం అయితే ఏం అవుతలేదు. దీనికి మంచిగా చూసి ఏమైనా చేసి మంచి పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ మోరీలో మొత్తం వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి. అన్ని ఇంటికి వాటర్ పైప్ ఉంది. ఆ పైప్ మొత్తం తీసేసి పైనకెళ్ళి మిషన్ భగీరథ పైప్ లాగా ఒక పైప్ వేసి పైనకెళ్ళి వాళ్ళకు కనెక్షన్ ఇస్తే మంచిగా ఉంటుంది. నీళ్ళు ఆగేది సమస్య లేకుంటుంది. ఈ మోరీలో మొత్తం చెత్త వచ్చి ఆ పైపులు కాడ ఆగి మొత్తం నీళ్ళు మొత్తం ఆగిపోతుంది. ఆ పరిష్కారం ఏమైనా తీస్తే ఒక పైప్ లైన్ మొత్తం పైనకెళ్ళి వేస్తే ఏమైనా బాగుంటుంది. లేకుంటే ఈ ప్రతి సంవత్సరం ఇది కుంట పల్లగొట్టిన తర్వాత ఇంతగానం నీళ్ళు వస్తుంది, కానీ దానికంటే ముందు కూడా ఈ వాన వచ్చేది ఇది ఏం కొత్తది ఏం లేదు మాకు. ప్రతి సంవత్సరం ఇదే బాధ ఉంది. దీనికి ఏమైనా పరిష్కారం తీసి మంచి ఏమైనా పని చేస్తే బాగుంటుంది. మన వైస్ చైర్మన్ షబీర్ అలీ గారు, ఇంకా చైర్మన్ ఆనంద్ గౌడ్ సార్ గారికి, ఇంకా మా ఎమ్మెల్యే సార్ గారికి కూడా చెప్తున్నాం. దీనికి ఏమైనా పరిష్కారం తీసి ఏమైనా తొందరగా ఏమైనా సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది. छोटे छोटे बच्चे हैं
इसलिए कोई तो गवर्नमेंट इसके लिए जिम्मेदारी लेके काम करे तो अच्छा रहता। इसका ये बहुत दिनों से आ रहा पानी ऐसी है। हाँ ऐसी आ रहा, बारिश पड़ते आता है था। इसका सोल्यूशन क्या तो देखे करे तो अच्छा था। हमारे घर में क्या छोटे छोटे बच्चे घर में भी आ रहा पानी, ठीक है। हाँ शाम में क्या ढीली से क्या था आ गया पानी, इसलिए कोई हाँ घर में भी आ गया पानी। इसके लिए कौन तो आके देखे करे तो अच्छा रहेगा, ठीक है। छोटे छोटे बच्चे हैं घर में, इसलिए ज़रा देख के ज़रा करे तो ये गवर्नमेंट कौन है अब अच्छा करे तो अच्छा रहेगा। ये पानी घर में घुस को गया पूरा, छोटे छोटे बच्चे हैं। अब कैसा करना, रोड नहीं नालियाँ नहीं, घर में घुसता है। अब तुम्हें लोग क्या करने का है वो करो। अब तक कौन भी आया? अब तक कौन नहीं आया। इतने साल जीतेंगे तो 10-15 साल हुआ तो इधर रोड ही नहीं नालियाँ ही नहीं, वोटा डालने बराबर आते हैं। अब क्या करना है, अब तुम्हें लोग तो भी करो। किधर से पानी आ रहा है? इधर से आता है गोलमजी, ये नाली कट होकर आती है। ఎర్రకుంట చెరువు కింది ప్రాంతం ఉన్న లోతట్టు ప్రాంతం ఉన్న ఏదైతే పాత పారములు కావచ్చు, గోల్ మజీద్ కావచ్చు, గణేష్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన కూడా అయితే తరచూ ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వర్షాకాలంలో కూడా అధికారులు కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ కూడా ఇక్కడ ఏదైతే ఎర్రకుంటకు లైన్ ఏదైతే కలిపారో ఇక్కడ అండర్ డ్రైనేజ్ చేయడం వల్ల ఈ వాటర్త్వం పెద్దగా నాలని చిన్న నాల కలపడంతో వాటర్ నాలని పైనుంచి ప్రవహించి రోడ్డు పైగా వస్తుంది. ఈ వాటర్ అంతా బీద ఏదైతే కింద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇండ్లకి నీళ్ళు వెళ్తుంది. ఇది తరచూ వస్తుంది. ఈ సమస్యను ఇప్పుడున్న చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ పరిష్కరించి దీనికి కావాల్సిన చర్యలేంటి చేపట్టాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.